నమస్తే అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జొబాడు వాసుకున్నానండి. అలా ముచ్చటైందనంటే మన మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు వేసుకుంటా హిట్ ఫ్లాప్ అని చూసుకోకుండా ఆ ప్రేక్షకులను అయితే అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఈయన క్రాక్ సినిమాతోని సూపర్ హిట్ అందుకొని ఇక ఆ తర్వాత ధమాకాతోని మళ్ళీ బంపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్లే నిలిచినాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఆయన మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇక దీని ప్రచార చిత్రాలు చూస్తుంటే మాత్రం మరో మాస్ హిట్ కొట్టేటట్లయితే అర్థమవుతున్నది. ఇక ఆ సినిమాల అన్ని కథనాలు ఇక గ్లామర్ డోసు గట్లనే పాటలు అన్ని చూస్తుంటే అన్ని అంశాలతోని అదరగొట్టేటట్టు ఉన్నాడు. ఇక అందుకే దీన్ని బట్టి మాస్ మహారాజా ఓ నిర్ణయం తీసుకున్నాడంట. గదేందో ఎరకనా, గదేందనంటే ఇక ఇప్పటికెళ్ళి ఆయన 2-3 సినిమాల గల అనుభవం ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నాడంట. దీనికి కారణం ఏంది అనంటే ఇక ఆయన కొత్త దర్శకులతో చేస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తలేవని చెప్పేసి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతున్నది. ఇక ఈ మధ్యకాలంలో ఆయన అటెంప్ట్ చేసిన కొత్త దర్శకులతో అన్ని ఇక ఆశించిన స్థాయిలో ఫెయిలే అయిపోయాయి. ఇక అందుకే ఈయన ఒకవేళ సినిమా కొత్త దర్శకులతో చేసినా గానీ సెట్ల మీదకి పోయేంత వరకు బజ్ అంతా మంచిగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోతున్నది. ఇక అందుకే ఈయన ఇప్పటికెళ్ళి కొత్త దర్శకులకి నో చెప్పనికే డిసైడ్ అయిందంట. గది ఒకందుకు మంచికే అనుకోండి. ఇక ఇప్పుడు ఈ సినిమా తర్వాత కూడా ఆయన మరో పెద్ద సీనియర్ డైరెక్టర్ తోని సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంట. అంతేకాదు ఇప్పుడు ఒక సినిమా సెట్ల మీద ఉండగా ఇక మరో సినిమా చేస్తుంటే మాత్రం కౌంట్ పెరుగుతుందే తప్ప సినిమా ఆశించిన స్థాయిలో నిరాశ పరుస్తున్నది. ఇక అందుకే దీన్ని బట్టి ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నాడంట. ఒకటే సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేయాలని ఈయన ఫిక్స్ అయిందంట. మళ్ళా కొత్త దర్శకులతోని చేయకపోతే ఎట్లా అని ఆలోచించుకోవచ్చు. కానీ ఈయన ఏమంటున్నాడనంటే కొత్త దర్శకులతోని ఇప్పుడు చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకనంటే ఒకవేళ కొత్త దర్శకులతో ఇంకా మళ్ళీ చేసుకుంటూ పోతే ఈయన జీవితమే రిస్క్ లో పడిపోతుంది, కెరియరే రిస్క్ లో పడిపోతుంది అనుకొని ఈయన 2-3 అనుభవం గల డైరెక్టర్లతోని చేయాలని అనుకుంటున్నాడంట. అయితే గిదే తీర్లా నాని కూడా అటెంప్ట్ చేసిండు కదా అని అనుకోవచ్చు మీరు గిట్లా. నాని అటెంప్ట్ చేసినా కానీ అన్ని సూపర్ హిట్లే అయినాయి. ఇక నాని కుదిరినట్లు రవితేజకి ఎందుకు కుదురుతలేదు అని అనుకోవచ్చు. గాడ నాని అటెంప్ట్ చేసినవన్నీ కథలన్నీ ఎమోషనల్ గానే ఉన్నాయి. ఇక అందుకే ఆయనకి మంచిగా ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవుతున్నది. కానీ మాస్ రాజా ఎట్లా అటెంప్ట్ చేస్తున్నాడు, మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇక దర్శకులు గిట్లా అక్కడ ఫెయిల్ అవుతున్నారని అర్థమవుతున్నది. ఇక ఎప్పటికీ చేయడా కొత్త దర్శకులతోనంటే గట్లేం కాదు. కానీ ఆయన మాత్రం ఇక మంచి కథ స్క్రీన్ ప్లే అన్ని ఖచ్చితంగా కుదిరితే తప్పకుండా చేయొచ్చు అని అర్థమవుతున్నది. మొత్తం మీద ఈ నిర్ణయం ఈయన కెరియర్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడతారంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.